అధికార మార్పిడి జరిగిపోతోంది మహానాడు వేదికగా. ఒకప్పుడు కిందున్నటువంటి గెస్టులతో కూర్చోవడం, లేదంటే మహానాడు వేదిక మీద ఉన్నటువంటి మిగతా మంత్రులు వాళ్ళతో కూర్చుంటూ, వాళ్ళతో గౌరవంగా మెలుగుతూ, వాళ్ళల్లో మమేకమవుతూ వచ్చినటువంటి ఒక కార్యకర్తలా వ్యవహరిస్తూ వచ్చిన లోకేష్ ఇప్పుడు సెంట్రిక్‌గా రాజకీయం నడుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ దఫా మహానాడు చంద్రబాబు నాయుడిని నిదానంగా పక్కన పెడుతూ లోకేష్‌ని ప్రధానమైనటువంటి భూమిక మీదకి తీసుకొచ్చారు. ఆ కార్యక్రమ నిర్వహణకు సంబంధించినటువంటి ఆ కడప రెడ్డమ్మ వాళ్ళ ఆయన ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్‌లోనే 3 వంతుల ఫోటో లోకేషు, 1 వంతు ఫోటో చంద్రబాబు పెట్టడం ద్వారానే ఆ సంకేతం ఇచ్చారు. అట్లాగే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా లోకేష్‌కి నాయకత్వం అప్పగించాలి అన్నటువంటి పాయింటే ఉంది. ఓ రకంగా అందరూ కోరుకుంటోంది లోకేష్‌ని ప్రెసిడెంట్‌ని చేసేసేయాలని. అప్పుడు ఈ 3 ఏళ్లలో పార్టీని సిస్టమేటిక్‌గా సెట్ చేసుకొస్తాడు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్‌ని కరెక్ట్‌గా ఫేస్ చేస్తాడు. అతని నాయకత్వంలో తాము వెళ్ళటం ఇప్పుడు పవర్‌లో ఉన్నప్పుడే వెళ్ళడం కరెక్ట్ అన్నటువంటి రూట్‌లో ఉంది. కొంతమంది కాదు అనుకుంటే అంటే సీనియర్లు వచ్చేటప్పటికి బాబు గారిని అధ్యక్షుడి గురించి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాలని కోరుకుంటున్నారు. ఓవరాల్‌గా అయితే ఈ మహానాడు ముగిసే నాటికి లోకేష్ సెంట్రిక్‌గా తెలుగుదేశం నడవబోతోంది.